నూతన నిబంధనని ఎలా చదవాలి చాలా సింపుల్ గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ గాస్పల్స్ మత్తయి, మార్కు, లూకా, యోహాను చదువుతాం. అదేనండి బాధ. అది మొదలు పెడితే నిద్ర వస్తుంది, అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్ గా ఉంది అని అనుకుంటే మీరు సువార్తల్ని డివైడ్ చేసుకోండి. యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు దాన్ని కంపేర్ చేయండి. మనకు క్రాస్ రిఫరెన్స్ బైబిల్ వస్తుంది కదా, ఆ బైబిల్ తీసుకొని ఆ రిఫరెన్సెస్ ఎక్కడెక్కడ ఇంకా సువార్తల్లో ఉన్నాయి అని ఫస్ట్ మిరకల్స్ అన్ని చదవండి. దాని తర్వాత ఉపమానాలు చదవండి. దాని తర్వాత యేసయ్య శిలువ ప్రయాణం, శిలువ తర్వాత జరిగిన విషయాల గురించి కంపారిటివ్ గా చదవండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, అనేక విషయాలు నేర్చుకుంటారు. ఇలా కంపారిజన్ స్టడీ అయిపోయిన తర్వాత వరుస పెట్టి చదవండి, అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. దాని తర్వాత పౌలు గారు రాసిన లెటర్స్ అన్ని చదివి ఎలా చదవాలంటే అసలు పౌలు గారి బాధ ఏంటి, అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆయన ఉద్దేశం ఏంటి గ్రహించడానికి గనక మీరు ఆ లెటర్స్ చదివితే ఎంతో కొంత మనకు అర్థమవుతుంది. దాని తర్వాత పేతురు రాసిన లెటర్స్, యోహాను గారు రాసిన లెటర్స్, ఈ లెటర్స్ అన్ని చదువుతా మధ్యలో యాకోబు, హెబ్రీలకు రాసిన పత్రిక తర్వాత కనుక మనం చదువుకుంటే నూతన నిబంధన అయిపోతుంది. కానీ ప్రకటన గ్రంథం చదవాలంటే దాని స్టోరీ వేరు. ప్రకటన గ్రంథం చివరికి చదవాలి, అప్పుడే అది అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం ఎలా చదవాలో రేపు చూద్దాం. కానీ నూతన నిబంధన మాత్రం ఇలాగ డివైడ్ చేసుకొని చదివితే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. అందులో ఉన్న సత్యాలను మీరు గ్రహించి, వాక్యమే జీవము, వాక్యమే వెలుగు, వాక్యమే ఆత్మే ఉన్నది కాబట్టి ఆత్మ చేత నింపబడి జీవం అనే వెలుగు చేత మీరు నడిపింపబడతారు. హోప్ యు గాట్ ఇట్. గాడ్ బ్లెస్ యు.